నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి శ్రోతలకు నమస్కారం. ఈ మధ్య వాట్సాప్ ద్వారా నాకు మా మిత్రురాలు ఒక సందేశం పంపించింది. అది ఆమెతో పాటు నాకు కూడా చాలా నచ్చింది. ఈ సందేశాన్ని మోహనవాణి శ్రోతలకు కూడా వినిపించమని ఆమె తెలియజేయడంతో నాకు నచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా వినిపిస్తున్నాను. ఈ సందేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘ సభ్యుని సమర్పణ అని మాత్రం ఉంది, పేరు తెలియచేయలేదు. ఆ సభ్యునకు ధన్యవాదములతో మీ అందరికీ కూడా వినిపిస్తున్నాను. మీకు కూడా ఈ సందేశం నచ్చుతుందని, లైక్ చేసి మీ అభిప్రాయం కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. దక్షిణ భారతదేశంలో 60, 70, 80, 90 మరియు 100 ఏళ్ల వయసుల్లో జరుపుకునే వేడుకల వెనుక ఉన్న అసలు పరమార్థం ఏమిటో వివరించే అద్భుతమైన సందేశం ఇది. వాట్సాప్లో పంచుకోవడానికి వీలుగా సరళమైన తెలుగులో ఇక్కడ ఉంది. వయసు కేవలం అంకె కాదు, అది మనసు పొందే పరిణతి. మనలో చాలామందికి ఒక సందేహం వస్తుంది. 60, 70, 80, 90, 100 ఏళ్లకు అంత ఘనంగా వేడుకలు ఎందుకు చేస్తారు? ఇది కేవలం ఆచారమా, లేక దీని వెనుక ఏమైనా ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయా? దీనికి సమాధానం మహాభారతంలోని యయాతి మహారాజు కథలో ఉంది. సర్వసుఖాలు అనుభవించిన యయాతికి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఒక గొప్ప సత్యం బోధపడింది. సుఖాలకు పరిమితి ఉంటుంది, కానీ కోరికలకు ముగింపు ఉండదు. వయస్సు పెరిగే కొద్దీ మనిషి లోపల కలిగే 5 గొప్ప మార్పులను మన పెద్దలు ఈ వేడుకల రూపంలో నిర్ణయించారు. అవేమిటో చూద్దాం. 60 ఏళ్ళు షష్ఠి పూర్తి. ప్రాధాన్యతలు మారే సమయం. అప్పటి వరకు ఇంకా ఏం సంపాదించాలి అని పరిగెత్తిన మనసు 60 ఏళ్ల వద్దకు వచ్చేసరికి అసలు నాకు కావలసిందేమిటి, ఏది ముఖ్యం అని ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇది ఎదుగుదల ఆగిపోవడం కాదు, ఆశయం కంటే అనుభవం పెరగడం. 70 ఏళ్ళు భీమరథ శాంతి. మౌనమే బలం. 40, 50 ఏళ్లలో ప్రపంచానికి మనం ఏమిటోనే నిరూపించుకోవాలని చూస్తాం. కానీ 70 ఏళ్ళు వయసు వచ్చేసరికి వాదనల కంటే ప్రశాంతతే మిన్న అనిపిస్తుంది. గెలవడం కంటే బంధాలను నిలబెట్టుకోవటం ముఖ్యం అని గ్రహిస్తాం. శాంతిగా ఉండటమే నిజమైన విజయం. ఇక 80 ఏళ్ళు శతాభిషేకం. మీ ఉనికి ఒక ఆశీర్వాదం. 80 ఏళ్ల వయసులో మీరు సలహాలు ఇవ్వవలసిన అవసరం లేదు. మిమ్మల్ని చూస్తే చాలు జీవితాన్ని ధైర్యంగా గడపవచ్చు అనే భరోసా ఇతరులకు కలుగుతుంది. మీ మౌనం కూడా ఒక దీవెనలా మారుతుంది. అందుకే 80 ఏళ్లను పవిత్రంగా భావిస్తారు. 90 ఏళ్ళు నవతి. అహంకారం వీడే సమయం. ఈ వయసులో ఎవరినీ సరిదిద్దాలా అనే తపన ఉండదు. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోరు. ఎవరు ఏమన్నా కూడా బాధపడరు. ఇది బలహీనత కాదు, జీవితంపై వచ్చిన పరిపూర్ణ అవగాహన. మన సునిశ్చలమైన సరస్సులా మనస్సు మారుతుంది. 100 ఏళ్ళు శతమానం. జీవిత పరిపూర్ణత. 100 ఏళ్ళు అంటే కేవలం కాలం కాదు, అదొక అతీతమైన స్థితి. ఇన్ని ఏళ్ళు పడ్డ తాపత్రయం, ఆందోళనలు అనవసరమని, మనం పంచిన ప్రేమే శాశ్వతమని అర్థమవుతుంది అక్కడ. ఆ వ్యక్తి కేవలం ఒక మనిషిలా కాకుండా ఒక గొప్ప చైతన్యంలాగా కనిపిస్తారు. ఇక సారాంశం ఏమిటంటే, మన పెద్దలు వయసుని కాదు, వయసుతో పాటు మనసులో వచ్చే పరివర్తనను గౌరవించారు. 60లో ప్రాధాన్యతలో మార్పు, 70లో శాంతియే శక్తి, 80 ఉనికే ఒక స్వస్థత, 90లో అహంకారం అంతం, 100 ఏళ్లకు పరిపూర్ణ స్థితి. వృద్ధాప్యం అంటే క్షీణించడం కాదు,
వడపోత ద్వారా జ్ఞానాన్ని, సౌమ్యతను మిగుల్చుకోవటం. నేటి ఆలోచన: వయస్సు పెరగడం అంటే జీవితం మరింత స్వచ్ఛంగా, జ్ఞానవంతంగా మారుతుందని అర్థం. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు, పొట్టి కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.